హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే స్టోరీస్ ప్రపంచంలోనే చాలా అరుదుగా జరిగిన సంఘటనలు. వాటిలో టాప్ 3 స్టోరీస్ తెలుసుకుందాం. స్టోరీ నెంబర్ 1. మీరు ఏదైనా హోటల్లో ఉన్నప్పుడు అక్కడి అసలైన చరిత్ర తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఈ కథ బ్రెజిల్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను గురించి. ఈ స్టోరీ విన్నాక మీరు కూడా హోటల్ రూమ్ నంబర్ 313 అంటే భయపడకుండా ఉండలేరు. థామస్ అనే వ్యక్తి బ్రెజిల్ వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస చేయాల్సి వచ్చింది. అతనికి రూమ్ నంబర్ 310 ఇచ్చారు. కానీ హోటల్లో పనిచేసే ఒక అమ్మాయి అతన్ని రూమ్ నంబర్ 313 దగ్గరకు వెళ్ళొద్దు అని గట్టిగా చెప్పింది. ఆ రూమ్ లో ఏముంది? ఆమె ఎందుకు అంతగా హెచ్చరిస్తోంది? ఈ ప్రశ్నలు థామస్ మనసులో కలిగాయి. కొద్దిసేపటి తర్వాత అతను ఆ రూమ్లో ఏముందో చూడాలని ఆసక్తిగా వెళ్ళాడు. రూమ్ కీ హోల్ నుండి లోపలికి చూశాడు. అంతే, ఆ రూమ్లో ఒక తెల్ల గౌన్ ధరించిన ఒక అమ్మాయి కనిపించింది. ఆమె ముఖం కిందికి వంచి గోడ వైపు చూస్తూ నిలబడింది. జుట్టు విరబోసుకొని కదలకుండా కనిపించింది. థామస్ ఆశ్చర్యపోయాడు, కానీ వెంటనే తన గదికి వెళ్లిపోయాడు. రాత్రి అతను మళ్లీ ఆ రూమ్ లోపల చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి ఆమె అక్కడ కనిపించలేదు, కానీ ఒక పెద్ద ఎర్ర రంగు ఆకారం, మధ్యలో నల్లటి చుక్క. ఇదేంటి? ఇది అమ్మాయి కాదు అని అతను భయంతో తన రూమ్ లోకి వెళ్లిపోయాడు. హోటల్లో పనిచేసే యువతిని ప్రశ్నించగా ఆమె అసలు నిజం చెప్పింది. ఆ రూమ్ చాలా రోజులుగా మూసివేశారు. ఇక్కడ ఒక నెల క్రితం ఓ భయంకరమైన హత్య జరిగింది. ఒక భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అప్పటి నుండి ఆ అమ్మాయి భూతంగా కనిపిస్తుంది. అప్పుడు థామస్ కి నిజం తెలిసింది. తను చూసిన ఎర్రని ఆకారం ఆ భూతం యొక్క కళ్ళు. అంటే తను కీ హోల్ నుండి చూస్తే ఆ దయ్యం కూడా అతన్ని అటు నుండి చూసింది. దీని గురించి తెలుసుకున్న తర్వాత అతను భయంతో గదిలోకి వెళ్లిపోయాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను లేవలేదు. సిబ్బంది తలుపులు తెరిచినప్పుడు బెడ్ మొత్తం రక్తంతో నిండిపోయింది. థామస్ శరీరం ఉలిక్కిపడేలా మారిపోయింది. అతని కళ్ళు బయటికి రావడంతో అతను భయంకరమైన స్థితిలో మరణించాడు. ఈ సంఘటన తర్వాత ఆ హోటల్ పూర్తిగా మూసివేశారు. కొద్ది రోజుల తర్వాత హోటల్ కూల్చివేశారు. కానీ ఇంకా ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉందని చెబుతుంటారు. హోటల్ రూమ్ 313లో ఇంకా ఏదైనా నడుస్తుందా? థామస్ నిజంగా దయ్యం చేతిలో బలయ్యాడా? ఇప్పుడు స్టోరీ నెంబర్ 2. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ నిజంగా భయంకరమైన వాస్తవ సంఘటన. 1970లో జర్మనీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పటికీ భయానక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇది డేవిడ్ మిచెల్ అనే అమ్మాయి జీవితం గురించి. ఈ సంఘటన ఎవరైనా విన్నా వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం. మిచెల్ చిన్నప్పటి నుంచే చాలా భక్తి శ్రద్ధలతో జీవించేది. ప్రతిరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసేది. కానీ ఓ కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఆమె ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. చర్చికి వెళ్లడం మానేసింది. చర్చిలో ఎక్కువసేపు ఉండలేకపోయేది. పవిత్ర జలాన్ని తాగలేకపోవడం, సిలువను తాకలేకపోవడం. ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు భయపడిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమెను చర్చ్ ఫాదర్ దగ్గరకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే జర్మనీలో భూతాలను నశింపజేసే పూజలు అక్కడి గవర్నమెంట్ అనుమతించదు. కొద్ది రోజులకే మిచెల్ ప్రవర్తన మరింత భయంకరంగా మారింది. రాత్రుళ్ళు ఒక్కసారిగా అరుస్తూ, గట్టిగా మూలుగుతూ తనను తానే గాయపరుచుకునేది. ఇది చూసిన చర్చ్ ఫాదర్లకు కూడా అనుమానం వచ్చి మిచెల్ ఇంట్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాలు రికార్డ్ చేసిన వీడియోలను చూస్తే చర్చ్ ఫాదర్ల గుండెల్లో గుబులు పుట్టింది. మిచెల్ ఒక్కసారిగా గాల్లోకి లేవడం, గట్టిగా అరుస్తూ వింతగా ప్రవర్తించడం, తన నోటి నుంచి 6 వేర్వేరు శబ్దాలు వినిపించడం. ఈ వీడియోలను కోర్టుకు సమర్పించడంతో అనుమతి మంజూరైంది. చర్చ్ ఫాదర్లు మిచెల్ పై పూజలు చేయడం మొదలుపెట్టారు. పూజల సమయంలో మిచెల్ గొంతు నుండి 6 వేర్వేరు శబ్దాలు వినిపించాయి. అప్పుడే ఫాదర్లకు కూడా నిజం అర్థమైంది. మిచెల్ శరీరంలో 6 దయ్యాలు వేదికై ఉన్నాయి. ఏదో శక్తి ఆమెను లోపల నుంచి తినేస్తుంది. ఎన్ని పూజలు చేసినా ఆ ఆత్మలు బయటకి రావడం లేదు. చివరకు మిచెల్ మరణించింది. తనను పాతిపెట్టారు. ఆమె శరీరం నిండా గాయాలు. మిచెల్ మరణించిన నాటికి కేవలం 30 కేజీల బరువు మాత్రమే ఉంది. ఈ సంఘటన తర్వాత చర్చ్ ఫాదర్లే మిచెల్ను హింసించారని కేసు నమోదైంది. కానీ కోర్టులో ఆ భయంకరమైన వీడియోలు, 6 వేర్వేరు శబ్దాలు రికార్డ్స్ చూపించడంతో వాళ్లను విడుదల చేశారు. కొన్ని రోజుల తర్వాత మిచెల్ తల్లిదండ్రులు మరింత మంచి శవపేటికలో ఆమెను పాతిపెట్టాలని అనుకున్నారు. కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ సమాధి తవ్వేసరికి ఆమె శవం అక్కడ లేదు. కొద్ది రోజులకు మిచెల్ ఇల్లు కూడా మంటల్లో కాలిపోయింది. మంటలు ఎలా అంటుకున్నాయో ఎవరికీ తెలీదు. ఈ సంఘటన ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. మిచెల్ శవం ఏమైంది? దయ్యాలు నిజమేనా? స్టోరీ నెంబర్ 3.
ఈ కథ అలాస్కాలోని లుబినా అనే గ్రామంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. ఈ కథ విన్న తర్వాత రక్తపిశాచాలు నిజమేనా అనే సందేహం మీకు రాకుండా ఉండదు. ఇదొక సాధారణ కథ కాదు, ఇదొక వాస్తవం, ఇదొక భయానక అనుభవం. మరి ఏం జరిగిందో తెలుసుకుందాం. లుబినా అనే గ్రామంలో జాన్సన్ అనే వ్యక్తి నివసించేవాడు. అతను ఆరోగ్యంగా సాధారణ జీవితం గడుపుతున్నాడు. కానీ ఒకరోజు హఠాత్తుగా మరణించాడు. ఆ ఊరి ప్రజలు అతన్ని శ్మశానంలో పాతిపెట్టారు. అయితే జాన్సన్ మరణించిన మరుసటి రోజు నుండి ఊరిలో ఒక్కొక్కరుగా ప్రజలు చనిపోవడం మొదలైంది. కానీ అవి సాధారణ మరణాలు కాదు. చనిపోయిన వారి గొంతుపై గాయాలు, రక్తం తాగినట్లు ఘాట్లు ఉండేవి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే శరీరంలో రక్తం పూర్తిగా ఉండేది కాదు. ఈ సంఘటనలు జరుగుతూనే ఉండడంతో ఊరి ప్రజలు భయంతో రాత్రిళ్ళు బయటకు రావడం మానేశారు. కానీ మరణాలు ఆగలేదు. ఊరిలో కొంతమంది జాన్సన్ను మళ్ళీ చూశామని చెప్పుకోవడం మొదలుపెట్టారు. జాన్సన్ చనిపోయాడు కదా, మళ్ళీ తిరిగి వచ్చాడా? రాత్రిపూట అతను ఊరిలో తిరుగుతున్నాడా? అతను చనిపోలేదు, రక్తపిశాచిగా మారాడు. ఒక నెల రోజులు గడిచినా మరణాలు ఆగలేదు. ఇది నిజంగా రక్తపిశాచి యొక్క పని అనుకోవడం మొదలైంది. చివరకు ఊరి ప్రజలు చర్చ్ ఫాదర్ సహాయంతో జాన్సన్ శవాన్ని బయటకు తీయాలని నిర్ణయించారు. శవాన్ని తవ్వినప్పుడు ఆశ్చర్యంతో భయంతో అందరి గుండెల్లో గుబులు పుట్టింది. జాన్సన్ శరీరం కాస్త కూడా కుళ్ళిపోలేదు. అతని జుట్టు, గోర్లు మరింత పెరిగినట్లు కనిపించాయి. ఇది సాధారణ మృతదేహం కాదు, జాన్సన్ నిజంగా రక్తపిశాచి. ఊరి ప్రజలు భయంతో జాన్సన్ శవాన్ని పూర్తిగా కాల్చివేశారు. ఆ రోజు తర్వాత ఊరిలో మరణాలు పూర్తిగా ఆగిపోయాయి. అలాస్కాలో ఇదే మొదటి రక్తపిశాచం కేసుగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా రక్తపిశాచాలు ఉన్నాయా? శవం ఎందుకు కుళ్ళిపోలేదు? రక్తం తాగినట్టు ఉన్న ఆ మరణాలు ఎవరి పని? ఈ కథ మీకు భయాన్ని కలిగించిందా? మీరు రక్తపిశాచాలు నిజమేనని నమ్ముతారా? చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.